అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మేమైతే తిరుపతి వచ్చాము. మేము తిరుపతిలో ఎక్కడెక్కడికి వెళ్ళాము, అలాగే మేము తిరుపతిలో ఈసారి జరిగినట్టు మాకు ఎప్పుడు కూడా జరగలేదండి. మేము తిరుపతి ఇయర్తో మేము 6 to 7 ఇయర్స్ అయితే వచ్చామనుకుంటా. ఎప్పుడు కూడా మాకు ఇలా అయితే అవ్వలేదు. సో ఇలా అయితే మేమే చేసుకున్నాము మా చేతులారా. సో అదేంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో ఎక్కడైతే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మేము కింద నుంచి పైకి కొండ మీదకి అయితే వెళ్తున్నాము. కార్ బుక్ చేసుకొని వెళ్తున్నామండి. సో మేము కొండ మీదకి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనకి చెకింగ్ చేస్తారండి లగేజ్ అనేది. సో లగేజ్ చెక్ చేస్తున్నారు. మేమైతే ఇక్కడ దిగేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము కార్ అతని కోసం. మేము కార్ అతను వచ్చే వరకు ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న గుడి వచ్చేసి మనం నడకదారిని వెళ్ళినప్పుడు మోకాల పర్వతం అని వస్తుంది కదా, మనమైతే అక్కడ 11 మెట్లు కానీ 9 మెట్లు కానీ 7 మెట్లు కానీ మనం మోకాల మీద నడవాలని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ ఇంకా ఎక్కువ మెట్లే ఉంటాయండి. మనం నడవగలిగితే మోకాల పైన ఆ మెట్లన్నీ కూడా నడవచ్చు. కాకపోతే ఒక 11 అయినా సరే మోకాళ్ళ మీద నడవాలని అయితే చెప్తారు. సో అదేనండి ఈ గుడి. మనం నడకదారిని వెళ్ళినప్పుడు అయితే కనిపిస్తుంది. సో మేమైతే కార్ అతనైతే వచ్చేసారు. ఇంకా కొండపైకి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ అనేది చూస్తున్నారు కదా, పైకి అయితే వచ్చేసాము. ఇది మనకి చెక్ పోస్ట్ అనేది ఉంటుంది. వాళ్ళైతే మనకి చెక్ చేసి మనకి లోపలికి అయితే పంపిస్తారు. సో మేమైతే కొండ మీదకి అయితే వచ్చేసాము. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి రూమ్స్ అనేవి ఖాళీ లేవు, అసలు మొత్తం కూడా స్టాప్ చేస్తారని. సో 12 గంటల వరకు ఇచ్చారట. అక్కడి నుంచి అయితే ఇంకా స్టాప్ చేస్తారు. వాళ్ళు చెప్పారట 5 కలా ఓపెన్ చేస్తాము, ఒకవేళ వీలుంటే రండి అని చెప్పారండి. సో 5 కలా కూడా వెళ్ళారు. సో అప్పుడు కూడా రూమ్స్ అనేవి ఖాళీ లేవు. నెక్స్ట్ డే కూడా ఇస్తానని చెప్పారండి. రాత్రంతా కూడా వాళ్ళు లైన్ కట్టారు. లైన్ కట్టిన తర్వాత తీరా మోసి 5 అలా అవుతుంది. నైట్ అంతా కట్టారండి లైన్ అనేది. లైన్ కట్టిన తర్వాత 4:30 అలాగా లైన్ అనేది వదిలారు. సో అప్పుడు పోలీసులు వచ్చి చెప్పారు ఏంటి అంటే, వైకుంఠ ఏకాదశి కదా రేపు. సో వైకుంఠ ఏకాదశి రోజున ఎవరికైతే దర్శనం ఉంటుందో వాళ్ళకి మాత్రమే రూమ్స్ ఇవ్వమని చెప్పారట. సో మాకైతే 22ని దర్శనం అండి. సో ఆ రోజు ఎవరికి కూడా రూమ్స్ అనేవి ఇవ్వద్దు అని చెప్పేశారట. సో అప్పుడు నైట్ అంతా కూడా వాళ్ళు లైన్ అయితే కట్టారండి ఆయన అయితే. సో ఇంకా లాభం లేదని చెప్పేసి లాకర్ రూమ్లో మేము లగేజ్ అంతా పెట్టేసి కొంచెం వైకుంఠ ఏకాదశి కదా మనకి మస్ట్ ఆ రోజు. సో ముందు రోజు కూడా మనకి స్వామివారి మొత్తాన్ని కూడా అక్కడ చుట్టుపక్కల కొన్ని చోట్లలో స్వామివారిని అలంకరించినట్టుగా అయితే చేశారండి. సో అవన్నీ కూడా మేము చూడడానికి అయితే ఈవినింగ్ వచ్చాము. లగేజ్ అంతా కూడా లాకర్లో పెట్టేసి, సో లగేజ్ అంతా లాకర్లో పెట్టేసి మేమైతే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము. ఎక్కడెక్కడైతే మనకి పెట్టారు వాటన్నిటిని అయితే చూడడానికి వచ్చామండి. నిజంగా చాలా బాగా డెకరేట్ చేశారు. వైకుంఠ ఏకాదశి కదా మస్ట్ ఆ రోజు. సో దానివల్ల మనకి ముందు రోజు అయితే లైటింగ్ అవన్నీ కూడా చాలా బాగా పెట్టారు. మేము అవన్నీ చూసి వచ్చిన తర్వాత ఇంకొకసారి వాళ్ళు రూమ్ని అడగడానికి అయితే వెళ్ళారండి. అంటే పిల్లలతో ఉన్నాం కదా, ఏమైనా ఒక్క రూమ్ అయినా సరే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారేమో అని చెప్పేసి వెళ్ళారు. సో మేమైతే ఇక్కడ స్వామివారి కళ్యాణ వేదిక దగ్గర కూర్చున్నాము. స్వామివారి సంకీర్తనలు అవన్నీ కూడా అక్కడ పూజారులు అయితే చెప్తున్నారండి. సో మాకు అక్కడ ఎక్స్క్యూజ్ చేయడానికి రూమ్ కోసం వెళ్ళినా కూడా అసలు రూమ్స్ అనేవి లేవని చెప్పేశారండి. మేమైతే లాకర్ రూమ్లోకి అయితే వచ్చేసి ఇక్కడ లగేజ్ అయితే పెట్టేసి నైట్ అంతా కూడా ఇక్కడే పడుకున్నాము. నెక్స్ట్ డే ఏంటి అంటే మాకు తెలిసిన వాళ్ళు మా రిలేటివ్స్ అయితే వచ్చారండి. సో వాళ్ళకి వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం అయితే ఉంది. సో వాళ్ళు ఫ్యామిలీతో వచ్చారు కదా, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళని 4 to 5 మెంబర్స్ అనేది లైన్లో ఉన్నారు. వాళ్ళైతే ఒక 4 రూమ్స్ అయితే తీసుకున్నారండి. వాళ్ళు 4 రూమ్స్లో మాకైతే ఒక రూమ్ అయితే ఇచ్చారు. ఏదో ఒకలాగా మాకైతే రూమ్ అయితే దొరికిందండి. ఇది వచ్చేసి 2NC దగ్గర మాకు రూమ్ అయితే దొరికింది. 80 అండి మా రూమ్ నెంబర్ వచ్చేసి.
సో మా రిలేటివ్స్ దయ వల్ల అయితే మాకు రూమ్ అయితే దొరికిందండి. మేమైతే ఇప్పుడు రూమ్ దగ్గరికి అయితే వచ్చాము. మేము నైట్ అంతా లోకర్ రూమ్లోనే పడుకున్నామండి. అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చాము. సో మనకి రూమ్ అనేది ఇలా ఉంటుంది. ఒక పెద్ద బెడ్ అనేది ఇస్తారండి. నెక్స్ట్ అలాగే డ్రెస్ చేంజింగ్ రూమ్ అనేది ఒకటి ఇచ్చారు. అలాగే 2 బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. హాట్ వాటర్ అనేది మనకి మొత్తం ఆ లైన్ మొత్తానికి ఇక్కడ ఒక పెద్ద గీజర్ అయితే ఉంది. అక్కడి నుంచి మనం వాటర్ అనేది తెచ్చుకోవాలి. మేము లోకర్ రూమ్లో నుంచి లగేజ్ తీసుకొని మేము ఈ రూమ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఈ రూమ్ దగ్గరికి వచ్చేసరికి మాకు టైం అనేది 9 అయిందండి. ఇప్పుడైతే మేము ఏమనుకున్నాము అంటే డైరెక్ట్గా 3 to 4 కల్లా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యామండి. ఎందుకంటే మనకి దర్శనం టికెట్ అయ్యింది కదా, ఆ రోజులో ఎప్పుడైనా ఏ టైంలోనైనా సరే వెళ్ళిపోవచ్చండి దర్శనానికి అయితే. సో ఇంకెలాగో ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి మేము దర్శనానికి మాకు రూమ్కి చాలా దూరం అయితే ఉండాలి. సో ఎందుకు 2-3 సార్లు తిరగడం అని చెప్పేసి ఒక్కసారిగా రెడీ అయ్యి మనం దర్శనానికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. సో ఇప్పుడు 9 అయింది కదా, మేమైతే ఫటాఫట రెడీ అయ్యి మేము ఫ్రీ భోజనంకి అయితే వెళ్దాం అనుకున్నాము. అంటే స్వామివారి ప్రసాదం కోసం అయితే తిరుపతి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వెళ్తామండి. సో మేము స్వామివారి ప్రసాదం తినేసి డైరెక్ట్గా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడైతే మేమైతే రెడీ అయిపోయామండి. రెడీ అయ్యి ఇప్పుడు మేము స్వామివారి ప్రసాదం తినడానికి అయితే వెళ్తున్నాము. మనము స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్ డ్రెస్లోనే వెళ్ళాలండి. సో ఈ పంచులు మా బాబుకి నెక్స్ట్ అలాగే ఆయనకి అక్కడే తీసుకున్నాము. సో వాడికి వచ్చేసి పంచ వద్దని చెప్పి అంటున్నాడు. సో ఎలాగోలాగా వాడికి ఒప్పించి మేము పంచ అయితే కట్టాము. సో ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసాము రూమ్ నుంచి. వచ్చేసి ఇప్పుడైతే స్వామివారి ప్రసాదం తినడానికి అయితే వెళ్తున్నాము. మేము భోజనం చేయడానికి వెళ్ళేసరికి 1 అలా అయిందండి. సో మాకు లైన్ అనేది ఒక అరగంట వరకు మేము లైన్లోనే ఉన్నాము. చాలా రష్గా ఉండాలండి మనకి, ఎందుకంటే అది భోజనం టైం కదా. సో నిత్యం కూడా చాలా రష్గా ఉంటుంది. నెక్స్ట్ అలాగే మేము భోజనం టైంకి కరెక్ట్గా వెళ్ళడం ఇంకా చాలా రష్గా ఉందండి. మాకు లైన్లో అయితే అరగంట పట్టేసింది. అక్కడి నుంచి 4th ఫ్లోర్లో అయితే భోజనానికి పంపించారు. నెక్స్ట్ అక్కడ ఖాళీ లేదని చెప్పేసి మళ్ళీ 3rd ఫ్లోర్కి అయితే వెళ్ళిపోమన్నారండి. సో మళ్ళీ మేము నెక్స్ట్ వచ్చేసి కిందకు వచ్చేసాము 3rd ఫ్లోర్లో. మనము భోజనానికి వెళ్ళక ముందే వాళ్ళు ఆకులన్నీలో పెట్టేస్తారు. ఆకుల్లో మనకి ఒక కర్రీ, ఒక పచ్చడి, నెక్స్ట్ అలాగే స్వామివారి ప్రసాదం పరమాన్నం పెడతారండి. సో భోజనం కోసం అయితే చెప్పవసరం లేదండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్వామివారి ప్రసాదం అయితే. మనకి ముందుగానే ఆకులు ఇలా పెట్టేసి వాటిలో కర్రీస్ అయితే పెట్టేసి ఉంచుతారు. మనకి భోజనం అనేది వాళ్ళు వచ్చి వడ్డిస్తారండి. సో చూసారు కదా, ఇలా బండి అయితే తీసుకొచ్చి మనకి అన్నం అయితే పెడతారు. నెక్స్ట్ అలాగే వెనకాల నుంచి మనకి సాంబార్ అనేది తెస్తారండి. సో నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్వామివారి ప్రసాదం అనేది. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్తే కంపల్సరీగా మీరు స్వామివారి ప్రసాదం తినేసారండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. సో మేము అక్కడ అన్నం తినేసి మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ముందు మనము వరహస్వామి వారి దర్శనం అయితే చేసుకోవాలి. అక్కడ దర్శనం చేసుకొని ఇప్పుడైతే మేము డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మేము లోపలికి దర్శనానికి అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాము. చాలా చాలా రష్గా ఉండాలండి, ఎందుకంటే మనకి మరుసటి రోజు వైకుంఠ ఏకాదశి వచ్చింది కదా. సో చాలామంది అయితే ఆ రోజైతే వచ్చారు. నెక్స్ట్ అలాగే మేము 22 మాకు దర్శనం అయితే ఉండాలి కదా, ఆ రోజైతే సర్వదర్శనానికి స్టాప్ చేస్తారండి. అంటే ఫ్రీ దర్శనం ఎవరికి కూడా లేదు. ఎవరైతే మనము ఆల్రెడీ బుక్ చేసుకున్నారో దర్శనం కోసం వాళ్ళకి మాత్రమే దర్శనం అయితే ఉందండి. ఫ్రీ దర్శనానికి అయితే అలౌ లేదు. ఎందుకంటే వాళ్ళు స్వామివారి కోసం ముందుగానే అంటే 10 గంటలతో మొత్తం కూడా క్లియర్ చేసేసి లోపలంతా కూడా డెకరేషన్ అయితే చేస్తారు కదా ఫ్లవర్స్తో. సో అవన్నీ కూడా చేస్తారండి. అందుకోసం ఆ రోజైతే సర్వదర్శనం అయితే చేయలేదు. ఖాళీ టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం అయితే చేయించారు. అందరికీ కూడా 11 లోపే దర్శనం అయితే చేయించారండి. మాకు ఒక అరగంట 30 గంటలో అయితే మాకు దర్శనం మొత్తం కూడా క్లియర్ అయిపోయింది. నిజంగా లోపల డెకరేషన్ చేశారండి, అంతా కూడా న్యాచురల్ ఫ్లవర్స్తోనే చేశారు. చాలా చాలా బాగుండాలి. ఎందుకు అంటే వైకుంఠ ఏకాదశి రోజు మనకి వైకుంఠ ద్వారం నుంచి మనకి దర్శనం అనేది అలౌ చేస్తారండి. మనం వైకుంఠ ద్వారం ద్వారా వెళ్తే మనకి స్వామివారిని ఇంకా దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. మేము ముందు నుంచే బుక్ చేసుకుందామని చూసామండి. మాకైతే ఆ 23కి మాకు వైకుంఠ ఏకాదశి రోజుకి మాకైతే టికెట్స్ అయితే దొరకలేదు. మీకు వైకుంఠ ఏకాదశిలో ఆన్లైన్లో టికెట్స్ దొరకకపోతే మనకి కిందన శ్రీనివాస్ నివాస్ దగ్గర కింద తిరుపతిలో టికెట్స్ ఇస్తారండి ఫ్రీ దర్శనంకి. మనము లైన్ కడితే మనకి ఆ రోజుకి టికెట్స్ ఇస్తున్నారు వైకుంఠ ఏకాదశి రోజుకి.
సో మాకు తెలియక మేమైతే ముందు రోజు వచ్చేసాం కదా పైకి. సో మాకైతే తెలియలేదు కింద ఇస్తారని. మా రిలేటివ్స్ వచ్చారు కదా, వాళ్ళైతే తీసుకున్నారు. సో మాకు టికెట్స్ లేకపోవడం వల్ల మాకు వైకుంఠ ఏకాదశి రోజు అయితే దర్శనం అయితే అవ్వలేదు. ఒకవేళ ఫ్రీ టికెట్స్ తీసుకుంటే మాకు ఆ రోజు కూడా దర్శనం అయ్యేదండి. సో మేమైతే దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాము. లడ్డు కౌంటర్ దగ్గర లడ్డు తీసుకొని మేము ఇక్కడ గంట స్తంభం దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడికి వచ్చేసరికి 8:30 అలా అయింది. ఇక్కడ మేము ఒత్తులు తీసుకొని మేమైతే దీపం వెలిగించాము. ఇక్కడ గంట స్తంభం దగ్గర మేము దీపం వెలిగించి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఎంతమంది జనం ఉన్నారు అనేది. చాలా చాలా రష్గా ఉండాలండి. నేను ఎప్పుడు ఇన్నిసార్లు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఇంత రష్గా అయితే లేదు. మనకి వైకుంఠ ఏకాదశి మస్ట్ రోజు ఉండడం వల్ల చాలా రష్గా ఉండాలి. సో మేము ఇక్కడైతే దీపం వెలిగించి దండం పెట్టుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మధ్యలో మేము మళ్ళీ కళ్యాణ వేదిక దగ్గరికి వెళ్ళామండి. స్వామివారి సంకీర్తనలు అనేవి ఒక అరగంట వరకు మేము విని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మేము రూమ్కి వెళ్ళేసరికి 10 అలా అయింది. సో రూమ్కి వెళ్ళి మళ్ళీ మస్టా రోజు లేచి మేము ఫ్రెష్ అయ్యి కిందకైతే వెళ్ళిపోతున్నాము. కిందన ఆల్రెడీ మాకు రూమ్ ఉంది కదండి, ఆయనకి రిటైరింగ్ రూమ్స్ అనేవి ఇస్తారు కదా, సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము రూమ్కి అయితే. మేము కింద రూమ్లో కూడా ఒక 2 డేస్ అయితే ఉన్నామండి. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాము. నేను ఫస్ట్లో మీకు వీడియో చూపించాను కదా మోకాళ్ళ పర్వతం అని. సో ఇప్పుడు మన నడకదారిన వెళ్ళిన వాళ్ళకైతే క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో నడకదారిని వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుందండి. 1 సంవత్సరం అయితే వెళ్ళాను, మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళాలని అనుకుంటున్నాను. సో నడకదారిని వెళ్ళినప్పుడు కూడా మీకు వీడియో అనేది ఫుల్గా పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే మేము కిందకి వెళ్ళిపోతున్నాము. మేము కిందను కూడా కాళహస్తి, నెక్స్ట్ అలాగే కారతను కొన్ని ప్రదేశాలకైతే చూపించారండి. సో వాటన్నిటిని కూడా చూసాము. మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సో ఈ తిరుపతి స్వామివారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఈ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది కొంతమందికి వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.